ఏ సమస్యపై కూడా రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ముందుకొచ్చి పోరాటం చేస్తున్న దాఖలాలు చాలా తక్కువ ఉంటున్నాయి. మీరు అన్నటువంటి విషయం కరెక్టే. కొంతమంది వ్యక్తులు ఎందుకని పార్లమెంట్లో ఉన్నంత మద్దతు ఆ ఎన్నికల్లో విజయం గాని అసెంబ్లీకి వచ్చేసరికి తగ్గుతోంది. అసలు నిజంగా బీజేపీ అసెంబ్లీని లైట్ తీసుకుంటోంది అనే ఒక విమర్శ కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోరాటాలు చేసినా కానీ మేము ఒక రామ మందిరం నిర్మిస్తామని చెప్పేసి సెంట్రల్ పార్లమెంట్లో ఏదైతే నినాదం చేస్తుంటామో అది 10 ఏళ్ళు రాష్ట్రాన్ని శాసించిన ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కంట్రోల్ చేయట్లేదు అనిపిస్తోందా? ఇంకా కొన్ని పేర్లు చెప్పను. ఎందుకు పనికిరానటువంటి టాబ్లెట్లు ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఈరోజు 100 కోట్ల రూపాయలు 8 ఏళ్ల కిందటనే కేసీఆర్ని గద్దె దించే దాంట్లో కష్టపడింది, అతి కష్టం పడింది మాత్రం బీజేపీ అని మీరు ఇందాక చెప్పినారు. ప్రతిఫలం ఎందుకు కాంగ్రెస్ కి దక్కింది? ఇక్కడ ఓడిపోయింది బీజేపీ కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము గల్లా పట్టుకొని చాలా సందర్భాలలో మేము అడిగినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇలాంటి నిరుద్యోగుల యొక్క సమస్య మొత్తం కూడా నేను తీరుస్తా. రేవంత్ రెడ్డి తాను చదువుకున్నది, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, ఇంటర్ చేసింది, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నది మాత్రం ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా, అది కూడా నాదే అనేసి అంటే ఇక భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పండి, 40 లక్షల సభ్యత్వం అసలు ఎట్లా సాధ్యమైంది? ఇది మరి బీజేపీ పార్టీకి ఇంత ఆదరణ ఎట్లా వచ్చిందంటే ఆపరేషన్ సింధూర్ ఒక్కటి హైలైట్ తప్ప మిగతా అంతటా ఎవరో వచ్చి ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి ఆపమనంగానే మనం ఏదో పెద్దగా యుద్ధం చేసే వాళ్ళం ఆగిపోయినాం. ఇప్పటికీ జరుగుతున్న ఈ క్షణం మనం ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాం కదా, ఈ క్షణం కూడా నేను ఈరోజు ట్రెండ్ ఏంటంటే నా తల్లిదండ్రులను కనుక కూడా డైరెక్ట్ కనుక కొట్టినట్టయితే ఈరోజు నేను డైరెక్ట్ కొట్టాల్సినటువంటి అవసరం లేదు. జై పాకిస్తాన్ లేకపోతే జై టెర్రరిస్టులు, లవ్ జిహాదులు ఇవన్నీ జరుపుతున్న వాళ్ళు మన ఏరియాల్లోనే ఉన్నారు. వాడు మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక 4 lakhs రూపీస్ పెట్టి ఒక బైక్ కొనుక్కొని వాడు ఒక ఐఫోన్ మెయింటైన్ చేసి ఎక్కడి నుంచి ఇవ్వంటారు? ఒక రెడ్డి అమ్మాయితో ఒక రేటు, ఒక గౌడ అమ్మాయితో ఒక రేటు, ఒక ఇంకో అమ్మాయితో ఇంకో రేటు అన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆ లవ్ జిహాదీలంతా కూడా ఈ హిందూ ఆలయాల మీద, హిందూయిజం మీద దాడి. మరి ఏం చేయాలి? మరి మత కళలు సృష్టించాలి. ఒక చోట ఎంఐఎం ఒక నేతతోటి మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తూ మంచిగా మాట్లాడుతూ ఉన్న ఒక వీడియోను, ఫోటోను బయటకు వచ్చి చాలా రాద్ధాంతం జరిగింది. మీరు కూడా అంతా ఒకటే. ఆయనకేమనిపించింది? మీడియాది అయిపోయింది కదా, వెళ్ళిపోదాం అనేది. కనీసం చనిపోయిన వ్యక్తి ఆ నక్సలైట్కి సంబంధించిన డెడ్ బాడీని కూడా ఇవ్వకుండా దహనం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక నక్సలైట్గా చేరి ఎవరిని ఉద్ధరించి? ఇన్ఫార్మర్లు అనే పేరుతోనే నువ్వు చంపింది ఎవరు? అరే నాయన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. ఈ గద్దర్ అవార్డులు అని చెప్పి లేకపోతే నక్సలైట్లకు మద్దతు తెలపడం సిగ్గు శరం ఉండాలి వీళ్ళకి. మీ అభ్యంతరం ఏంటి? గద్దర్ మీద అభిమానం ఉంటే, నక్సలైట్ మీద అభిమానం ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నక్సలైట్లకు వ్యతిరేకంగా రాముణ్ణి ముందు పెట్టి, అయోధ్య మందిరాన్ని ముందు పెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? తప్పేముంది? మాది మాకు కావాలనడం తప్ప ఈ దేశంలో? జై శ్రీరామ్. తెలంగాణ బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ సేవెలతో ఎక్స్క్లూజివ్ క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూ.